చిరంజీవి డైలాగ్ ఉంటుంది ఏదో సినిమాలో, అంతొద్దు కాస్తంత తగ్గించు అంటారు. అలాగా మహిళలు తమ బస్సు ప్రయాణం విషయంలో చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు. అంతొద్దు కాస్తంత తగ్గించాలి అని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఎందుకంటే అప్పట్లోనే టీడీపీ నాయకులే మేబీ చెప్పారు కూడా, ప్రచారాలు చేశారు. మీరు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేది. ఆల్రెడీ అప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు అమల్లోకి వచ్చేసింది. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు అప్పట్లో ఎక్కువ ఇప్పటికీ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నా, లేదంటే యాదగిరిగుట్ట వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సులో వెళ్ళి హ్యాపీగా దర్శనాలు చేసుకొచ్చేస్తున్నారు మహిళలందరూ అనేది మొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కుదరదు. ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా అమలు చేయబోతున్నారు, దశల వారీగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అక్కట్లాగా ఇప్పుడు విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం ఫ్రీగా చేసుకొచ్చేయచ్చాను, లేదంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు, శ్రీశైలం వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే అన్నవరం వెళ్ళొచ్చు. ఇలాగ ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ